ఓం నమ శివాయ. శివానంద లహరిలో 6 నుండి 10వ శ్లోకం వరకు చూద్దాము. ఘటో వా మృత్విండో ప్యణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృంకంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం సంభో భజ పరమసౌఖ్యం వ్రజసుధీః. ఓ మనస, కుండలు చేయటానికి మట్టి సాధనము, దానికి పరమాణువులు కావలను. కొండ మీద పొగ కనపడుతుంది కావున నిప్పు అక్కడ ఉండును, బట్టలు దారముల వలన కలుగును. ఈ మొదలగు తర్కశాస్త్ర వాక్యాలలో ఒక్కటి కూడా మృత్యువుకు అడ్డుపడేది కాదు. ఇవి పిడివేసి వల్లించి కంఠక్షోభ నేల కలిగించుకునేదవు. తర్కంతో వాదించి నీ ఊరికనే కంఠశోషణ పొందుతున్నావు. వద్దు, శివుని పాదపద్మాలను సేవించి శివభజన చేసి సుఖమును మోక్షమును పొందవచ్చును కదా. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితో కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణనవిధో తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తివిభవే పరగ్రంథాన్వైర్వా పరమశివ జానే పరమతః. ఓ పరమేశ్వర, నా మనసు నీ పాదపద్మాల యందును, నా వాక్కు నీ స్తోత్ర పాఠములు చదువుట యందును, నా చేతులు నీ పూజ యందును, నా చెవులు నీ చరిత్రలను వినుటయందును, నా బుద్ధి నీ యొక్క ధ్యానమందును, నా యొక్క కనులు నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూచుటయందును స్థిరపడి ఉండుగాక. అటులైనచో ఇంక మీద నా ఇంద్రియాలు నీ స్పర్శ లేని వేరు విషయాలు తెలుసుకోవడానికి ఇచ్చగించవు. కావున అట్లు నన్ను అనుగ్రహించు స్వామి. యథా బుద్ధిశుక్తో రజతమితి కాచాస్మనిమణి జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భవతి భవదన్యం జడజనో మహాదేవే సంత్వాం మనసి చ నమత్వా పశుపతే. శివ, ఓ పశుపతి, దేవదేవుడవైన నిన్ను మూడులు హృదయమునందు తలచక ముచ్చపు చిప్పలను వెండి అనియు, గాజురాళ్లను మణులనియు, పిండి నీళ్లను పాలనియు, ఎండమావులను నీళ్లనియు భ్రమిస్తున్నట్లుగా నీకంటే ఇతరులైనట్టి వారిని దేవుళ్ళని భ్రాంతి చేత సేవించుచున్నారయ్యా. గభీరే ఖాసారే విసతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః సమర్ప్సైకం చేత సరసిజముమానాథ భవతి సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. స్వామి, ఈ మనుష్యులు ఎంత తెలివి తక్కువవారు. పుష్పముల కొరకు లోతైన చెరువుల యందు దిగుతున్నారు. జనులు లేని భయంకరమైన అరణ్యములందును, విస్తీర్ణమైన పర్వతములందును తిరుగుతున్నారు. కానీ ఓ పార్వతీపతి, తమ తమ మనస్సనడి పద్మం ఒక్కటే నీ పాదముల యందు సమర్పించిన చాలు సుఖంగా ఉండవచ్చును అన్న విషయాన్ని ఈ జడులైన మానవులు తెలుసుకోలేకుండా ఉన్నారే. ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకత పశుత్వం కీటత్వం
భవతు విహగత్వాదిజననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. శివ, నా మనసు పరమేశ్వర స్మరణము కలది అయి శివానందలహరి అందు ఓలలాడుచున్నచో మనస్సు నీ పాదపద్మాల స్మరణలో పరమానందంగా విహరించడం యందు ఆసక్తి కలిగి ఉన్నచో దేవుడిగా గాని నరుడిగా గాని కీటకంగా గాని పర్వతంగా గాని అడవిగా గాని మృగంగా గాని పశువుగా గాని దోమగా గాని పక్షులుగా గాని మొదలైన వాటిగా కానీ ఏ జన్మ వచ్చినా బాధ లేదు. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. తర్వాతి శ్లోకాలను తర్వాతి వీడియోలో విందాము.